హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజైతే మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చాను. నాకెంతో ఇష్టమున్న గార్డెనింగ్ వీడియో అన్నమాట. గార్డెనింగ్ అంటే గార్డెనింగ్ కాదండి, ఇది యానంలో జరిగే మొక్కల ప్రదర్శన మహోత్సవం. దీని గురించి తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా మనమైతే వాలిపోతాం కదా. మేమైతే కొంచెం ప్రయాణం చేసి యానం వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే ఎంట్రన్సే చాలా అట్రాక్టివ్గా మంచి కలర్ఫుల్తో అరేంజ్ చేశారు. ఇది కోటలాగా అరేంజ్ చేశారు. ఈ లోపలే మొక్కల ప్రదర్శన అన్నమాట. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే 3000 రకాల మొక్కలు ఉన్నాయి అని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దానికోసం మేము వెళ్ళాము. కాకపోతే 3000 మొక్కలు ప్రదర్శన అనేది నిజం కాదు, కానీ మొక్కలైతే చాలా కలర్ఫుల్గా, చాలా అట్రాక్టివ్గా, మొక్క నిండా పువ్వులతో అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గుర్రపు బండి. దీన్ని అయితే గ్రేప్స్తో డెకరేట్ చేశారు. హార్సే గ్రేప్స్ అనమాట. గ్రేప్సే హార్స్. చాలా బాగుంది ఈ ఐడియా. ఆ కలరు ఆ గుర్రానికి బాగా సూట్ అయింది అనమాట. ద్రాక్ష పళ్ళు యొక్క కలరు ఆ గుర్రానికి బాగా సూట్ అయింది. లోపలికి వచ్చినప్పటి నుంచి నా కళ్ళు అయితే ఈ స్టాండ్ మీద ఉన్నాయి. ఇలాంటి స్టాండ్ ఒక్కటి ఉంటే చాలు. మనం నెలకు ఒక రకంగా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఫ్లవర్స్తోని, ఇలా ఓన్లీ లీవ్స్ ప్లాంట్స్తోని ఎలాగైనా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో మనం కూడా కొనుక్కుందాం. నెక్స్ట్ ఇవి చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో. బోగన్విలియా ప్లాంట్ పెంచుకోవడానికి ఎవరో ఇష్టపడరు, కానీ దానిని బ్రూమింగ్ చేసి ఇలా డెకరేట్ చేస్తే చాలా అందంగా ఉంటుంది. ఏ కలర్ అయినా సరే మన గార్డెన్కి అందం వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారా, పెంగ్విన్స్. ఫుల్ రోజెస్ అండి. రోజెస్ ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయంటే వైట్ కలర్ మొత్తం పువ్వులతో పెంగ్విన్స్ని డెకరేట్ చేశారు. అసలు పువ్వులే పెంగ్విన్స్ అన్నమాట. ఈ ఫ్లవర్స్ చూడండి, సీమ బంతి అంటారు కదా, చిన్న బంతి పువ్వులు ఉంటాయి. ఇప్పుడైతే మార్కెట్లోకి ఆ సీమ బంతి పెద్ద బంతిగా వచ్చేసాయి అన్నమాట. పెద్ద సీమ బంతి అన్నమాట. ఇక ఇవన్నీ మనకు తెలిసినవే. ఇక్కడైతే చాలా బాగా అరేంజ్ చేశారు. ఐ లవ్ యానం అని బాగుంది. ఇవన్నీ రోజెస్. ఐ అన్నది కూడా వైట్ రోజెస్, మెరూన్ రోజెస్, అలాగే పింక్ రోజెస్ చాలా బాగున్నాయి. ప్లేస్ అయితే తక్కువ, కానీ చూడటానికైతే చాలా అట్రాక్టివ్గా ఎక్కడ చూడనట్లు అరేంజ్ చేయడం జరిగింది. ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నాకైతే ఆకలే వేయదన్నమాట. అంతా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఇక ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే ఫ్లవర్స్ ఏంటంటే బంతి పూలు, అలాగే చామంతి పూలు. వాటిలోని కలర్సే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ప్రతి ప్లేస్లోని రౌండ్ కానీ, ఓవల్ కానీ, స్క్వేర్ కానీ ఇలా ఈ షేప్స్లో అరేంజ్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎడ్ల బండి అనమాట. పుష్ప 2లో ఉండే ఎడ్ల బండి. రోజ్వుడ్ కూడా పైన ఉంది. ఇలా ఈ ఎడ్ల బండి కూడా స్వయంగా చూడడం జరిగింది. సినిమాల్లో చూడని వారు, సినిమాలకు వెళ్ళని వారికి ఇక్కడైతే ఈ రోజ్వుడ్ బండిని చూడొచ్చు. ఇక్కడ రకరకాల ప్లాంట్స్ విత్ ఫ్లవర్స్తో డెకరేట్ చేయడం జరిగింది. చాలా బాగున్నాయి కదండి. నిజంగా ప్లేస్ ఎక్కువగా ఉన్న వారికి అరేంజ్ చేసుకోవడానికి ఐడియాస్ అనేది ఫ్రీగా ఇచ్చారని చెప్పొచ్చు. నాకైతే ఇలాంటి చోట ఫ్రీగా పనిచేసిన తప్పులేదనిపిస్తుంది. ఎందుకంటే ఆహ్లాదకరంగా, ఆరోగ్యంగా, మనసు ప్రశాంతంగా, ఏ సమస్యలు గుర్తు రాకుండా లోకాన్ని మర్చిపోయే ప్లేస్ అన్నమాట ఇది. ఇలా ఎంతమంది ఫీల్ అవుతారో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ మొక్కల ప్రదర్శన అయితే 3 రోజులు ఉంటుంది. 6, 7, 8 తారీఖుల్లో ఈ ప్రదర్శన అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు వెళ్ళవచ్చు.
ఇంకా ఇక్కడైతే నిమ్మ మొక్క అన్నమాట. ఆకులు లేవు కానీ కాయలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఇంత మొక్క నర్సరీ వారు తెచ్చారంటే దీని నిండా కాయలు ఉండాలి. అసలు నాకు తెలిసి తెచ్చిన దగ్గర నుంచి, తెచ్చిన ప్లేస్ నుంచి ఇక్కడ వరకు వచ్చే లోపల మాయమైపోయి ఉంటాయి. మన సైడ్ వాళ్ళకి ఏదైనా చూస్తే కొయ్యకుండా ఉండడం అనేది అసాధ్యం అన్నమాట అని నా ఫీలింగ్. రోజెస్ చూడండి చాలా పెద్దవి ఉన్నాయి. ఇక్కడికి రాగానే అవి నన్ను పలకరిస్తున్నాయి. ఇంకా ఇవన్నీ రోజెస్ ప్లాంట్స్ అన్నమాట. డబుల్ షేడ్ ప్లాంట్స్, రోజ్ కలర్, వైట్, ఎల్లో, ఇలా అన్ని ఇవన్నీ రోజ్ ప్లాంట్స్, కలర్స్ రోజెస్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇక ఇది ఒక స్టాల్ అన్నమాట. ప్రకృతి వ్యవసాయం అని డెకరేట్ చేయడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం అని డెకరేట్ చేశారు. ఇక్కడైతే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. వెజిటేబుల్స్తో ఇలా డెకరేట్ చేయడం అనేది చాలా బాగుందన్నమాట. మన లైఫ్ సర్కిల్ వెజిటేబుల్ చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటుంది. చాలా బాగా పెట్టారు. నేను కూడా ఒక వెజిటేబుల్ పెట్టడం జరిగింది. ఇదండి మన వీడియో. పార్ట్ 2లో కలుద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.